శ్రీకాకుళంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కమిటీకి నేను కంప్లైంట్ చేస్తా, తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ మూడు ఫేస్ చేయాలి. ఈరోజు నేను ఆమె అన్ని డ్రామాలు అయిపోయినాయి. మరి నేనేదో ఆత్మహత్య డ్రామా, ఆ డ్రామా కూడా అయిపోయింది. ఈరోజు ప్రేక్షకులు చూడడానికి వెళ్ళారు. ఈరోజు డ్రామా నిన్న అయిపోతే ఈరోజు వైసీపీ ప్రేక్షకులు ఈరోజు వెళ్ళారు. నేను వాళ్ళందరికీ అడుగుతున్నా, ధర్మాన కృష్ణదాసుకు కానీ, ధర్మాన ప్రసాద్కి కానీ, అలాగే మేరుగు నాగార్జున కానీ, మీది బ్లూ ఫిలిం పార్టీ మీది. మీలాగా వీడియోల్లోన గోరెంట్ల మాధవ్ మీ పాత ఎంపీ బట్టలిప్పి ప్రజలకు చూపించలా. మీ అంబటి రాంబాబు సువర్ణ రా అని చెప్పి పాటలు పాడాలా. నువ్వు ఇచ్చినటువంటి ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫోటో, ఇట్ ఈస్ ఎ వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్లకి వీడియో కాల్స్కి తేడా తెలియనటువంటి దద్దమ్మలు మీరు. వైసీపీ పార్టీ అంటేనే బ్లూ ఫిలిం పార్టీ. వైసీపీ నాయకులు దానికి ముందుంటారు. తెలుగుదేశం అందులో కూన రవికుమార్ అంటే నా బాడీలో ఉన్నది పసుపు రక్తం. మంచికి ప్రతిరూపం తెలుగుదేశం, మంచి ప్రవర్తనకి ప్రతిరూపం తెలుగుదేశం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అనేక మంది కుట్రలు చేశారు. ఈరోజు ఆమెని అడ్డం పెట్టుకుని పావుగా వాడుకొని వీడెవడో ఒక తోకగాడు ఉన్నాడు నా కాన్స్టిట్యున్సీలో, వాడికి కనీస అర్హతలు లేవు. నేను మళ్ళీ వాడికి వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు కానీ మాట్లాడేటప్పుడు నా కుటుంబ సభ్యులు కూతురు అని చెప్పి మాట్లాడావు. మళ్ళీ ఇదే ప్రస్తావన కానీ చేస్తే నీకు తగిన మూల్యం చెల్లించుకుంటావు. నేను హెచ్చరిస్తా ఉన్నా. నీ స్థాయి బ్రోకర్ స్థాయి. నువ్వు ఒక బ్రోకర్ గాడివి. రోడ్ల మీద ఇసుక దండుకోవడం అనుకున్నావా నువ్వు? లేకపోతే గంజాయి స్మగ్లింగ్ అనుకున్నావా? నీ తోకగాడు లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసా. మళ్ళీ నీకు వార్నింగ్ ఇస్తున్నా, ఎప్పుడైనా సరే నా కుటుంబ సభ్యుల ప్రస్తావన ఎత్తే మర్యాద ఉండదని చెప్పి కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఎవడ్రా నువ్వు మాట్లాడడానికి? నీకున్న అర్హత ఏంటి? నువ్వెవరు అసలు? నా నీడను కూడా తాకే అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీలాంటి వాడికి ఆ వైసీపీ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిందంటే అది ఎంత దిక్కుమాలిపోయిందో ఆ పార్టీ. నిన్న జడ్పీటీసీ ఎన్నిక పులివెందులో విడుదలని. ఎవడైనా అన్నం తిన్నవాడు, సరైన బట్ట కట్టినవాడు, కుటుంబ గౌరవం ఉన్నవాడు ఎవడైనా నీ వెనక వస్తారా? ఎవడైనా వస్తారా? ఈ నియోజకవర్గంలో కాదు, ఎక్కడైనా సరే నీ వెనక వస్తారా? అసలు అన్నం తిన్నవాడు కానీ, బట్ట కట్టినవాడు కానీ, గౌరవంతో ఉన్న కుటుంబాలు కానీ ఏ పార్టీలోనైనా ఉండొచ్చు. వాడు ఎవడైనా నీ వెనక వస్తాడు? వాట్ ఆర్ యూ? కాలి చెప్పు విలువ చేయనటువంటి వ్యక్తులు ఏదో మాట్లాడేస్తావునంటే మర్యాద ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరితో పోలిస్తావు? నువ్వు నా పేరెత్తడానికి అర్హత లేని మనిషివు నువ్వు. మళ్ళీ నేను